ప్రేక్షకులకు నమస్కారం అండి. పారిజాతం అందరికీ తెలిసి ఉన్నదే ఇది. పారిభద్ర అని కూడా అంటారు దీన్ని. పారిజాతం అంటే అందరికీ ఎందుకు తెలుసు అంటే పూజలో చాలా బాగా వాడుతూ ఉంటారు ఇది. తెలుసు కదండి. చాలామంది చెప్తూ ఉంటారు పారిజాతం చెట్టు నుంచి కోసి భగవంతుడికి పూజ చేయకూడదు అని. నేను ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను దీని మీద. మెడిసినల్ వాల్యూస్కి అయితే కనుక రాలిని కాకుండా చెట్టునున్నయే వాడుకోవాలండి. ఈ వీడియో పూర్తిగా వినకుండా కొంతమంది నన్ను అడిగారు, రాలిని వాడాలి కదా, మీరు చెట్టు నుంచి వాడాలని చెప్పారు అని. అది తప్పు కదా అని. కానీ నేను మెడిసినల్ వాల్యూస్ చెప్పానండి. పూజకి కాదు నేను చెప్పింది. మెడిసినల్ వాల్యూ కింద వాడుకోవాలి అంటే చెట్టునున్న పారిజాతాన్ని మాత్రమే కోసుకుని మీరు వాడుకోవాలండి. ఆ పారిజాతం యొక్క రసాన్ని పువ్వులు కోసి జాగ్రత్తగా గుడ్డలో వేసి బాగా నలిపి రసం పిండారనుకోండి, చెవుల్లో పిండితే చెవు నొప్పి తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా ఈ పారిజాతం ఎన్నో రకాలుగా మనకు ఆకులు కూరలో వాడుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. చాలా హై ప్రోటీన్ అన్నమాట, మంచి ఆహారం. అనేక రకాలుగా పనిచేస్తుందండి, ఒక రకంగా కాదు. ఈ పారిజాతం అనే ఆకు మీకు మీ బాడీలో ఉన్న జ్వరాలు, అనేక రకాలైన జ్వరాల మీద ఈ యొక్క పారిజాతం ఆకు యొక్క కషాయం తాగినా కూడా చాలా రకాల ఫీవర్స్ తగ్గుతాయండి. చలి జ్వరం తగ్గుతుంది, మామూలుగా వైరస్ ఫీవర్లు తగ్గుతాయి. చాలా రకాలుగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంచి ప్రోటీన్ పారిజాతం మన ఇంట్లో ఉంటుంది, కానీ మనం వాడుకోం. ఆ పారిజాతం చెట్టు యొక్క గింజలు ఉంటాయి కదండి, విత్తనాల కాయలు ఉంటాయి కదా, బాగా కాస్తాయి గుత్తులు గుత్తులు కింద. మీరు దాన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోండి, ఎండిపోయిన వాటిని. అది దులిపితే అందులోంచి విత్తనాలు పడతాయి. ఆ విత్తనాలను ఏం చేయాలంటే మీరు బాగా సన్నని పౌడర్ కింద నూరుకోండి. నూరిన తర్వాత అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకుని ఇంకా బాగా నూరండి. నూరిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే నైట్ పడుకునేప్పుడు మీ స్కాల్ప్కి అప్లై చేసుకుని పడుకోండి. చుండ్రును తగ్గించడంలో ఒక అద్భుతం అన్నమాట పారిజాతం విత్తనాలు అనేది, గింజలు అనేది. మన తలలో వచ్చే చుండ్రు ఇవాళ 190 మందికి ఆ ప్రాబ్లం ఉంది. హెల్మెట్లు పెట్టుకోవటం వల్ల అవనివ్వండి, లేకపోతే పొల్యూషన్ పెరిగిపోవటం వల్ల అవనివ్వండి, ఆల్మోస్ట్ అందరూ కూడా తలలో చుండ్రు ఉందండి, దురద ఉందండి, పొట్టు రాలుతుందండి ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళకి చక్కని పరిష్కారం ఈ పారిజాతం యొక్క విత్తనాలు అన్నమాట. ఈ పారిజాత విత్తనాలు తీసుకోండి, మీరు దాన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని బాగా మెత్తగా నూరుకోండి పౌడర్గా. ఆ పౌడర్నే మళ్ళీ నూనెలో వేసి బాగా నూరండి. కనీసం ఒక 20 నిమిషాలైనా నూరాలి. ఎందుకు నూరాలి అంటే ఈ విత్తనంలో ఏ అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఆ నూరటం వల్ల ఆ నూనెలో కలుస్తాయి అన్నమాట. నూరకుండా ఆ పౌడర్ కలిపేసి రాశారనుకోండి అంత ఫలితం ఉండదు. ఎప్పుడైతే నూనె అది కలిపి మళ్ళీ నూరి దాన్ని మీరు తలకు అప్లై చేశారో ఆ సీడ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆ నూనెలో మిక్స్ అవ్వడం వల్ల వెంటనే పనిచేస్తుంది అనమాట. మీకు వితిన్ 10 డేస్లో మీది తగ్గిపోతుంది పూర్తిగా. ఏదైతే చుండ్రు అంటామో డాండ్రాఫ్, ఆ డాండ్రాఫ్ని తగ్గించడంలో ఈ పారిజాత గింజలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయండి. అర్థమైందండి. ఆహారంగా కూడా మనం దీన్ని వాడుకుంటున్నాం. ఎలాగా? పప్పులో వేసుకుని తినండి, వారానికి 1 2 సార్లు. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, జ్వరాలు అనేది రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే వైరల్ ఫీవర్స్ మనకి సిటీలో కానీ లేకపోతే విలేజ్ల్లో కానీ మన చుట్టుపక్కల విపరీతంగా పెరిగిపోతున్నాయో ఆ టైంలో వారానికి 2 సార్లు ఈ పారిజాతం ఆకు అనేది పప్పులో వేసుకుని తినటం మొదలుపెట్టండి. దీని వెనకాల కానీ బయట కానీ ఏమన్నా పురుగులు లాంటివి, చీమగుడ్లు లాంటివి ఉన్నాయేమో జాగ్రత్తగా తీసుకోండి, చూసుకోండి. దాన్ని తడిగొడ్డతో తుడిచేసి మీరు ఏం చేస్తారంటే దాన్ని ఒకసారి ఉడుకు నీళ్ళలో ఆకులు పళంగా వేసేయండి. వేసేసి తీసిన తర్వాత జస్ట్ అలా వడిలిన వెంటనే తీసేసుకోండి. తీసేసుకుని ఏం చేస్తారంటే దాన్ని చక్కగా నూరుకుని కానీ పీసుల కింద కట్ చేసుకుని కానీ పప్పులో వేసుకున్న దాన్ని, లేకపోతే ఏదైనా కూరల్లో కూడా ఎగురులు వండుకునేటప్పుడు కానీ పులుసులు కానీ దాన్ని చక్కగా పేస్ట్ చేసి కొంత కలుపుకున్నా కూడా ఎప్పుడైతే మీరు పారించడం అంటాం ఆ వేడి నీళ్ళలో వేసి తీయడం, దాని యొక్క ఆ పసిరి వాసన కానీ ఇంకోటి కానీ ఉందనుకోండి అది పోతుందన్నమాట. అప్పుడు మీరు అది వేసారని కూడా ఎవరికీ తెలియదు పారిజాతం వాడారు అందులోని.
మంచి విటమిన్, ప్రోటీన్ అనమాట. జ్వరాల్ని తగ్గించడంలో చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. అలాగే మీకు శ్లాష్మం తగ్గుతుంది. కాఫ్ తగ్గుతుంది. అర్థమైందండి? నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే వీటిలో మంచి కాల్షియం ఇవన్నీ మంచి వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి ఎముకలు గట్టిపట్టడానికి. అందుకే ఏంటంటే నొప్పులను తగ్గిస్తుంది, జ్వరాలు తగ్గిస్తుంది, కాఫ్ తగ్గుతుంది, కోల్డ్ తగ్గుతుంది. అలాగే మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఇన్ని రకాలుగా మనకి పారిజాతం చెట్టు పనిచేస్తుందండి. దీన్ని వాడేటప్పుడు ఏం చేస్తారంటే మీరు పువ్వులు వాడేటప్పుడు మట్టుకి చెవిలో పిండుకోవడానికి చెప్పాను కదండి, చెట్టును కోసుకునే సేకరించుకోవాలి. మీరు కింద పడిని ఏరారనుకోండి, అందులో ఏ చేమలో వెళ్ళినాయి అనుకోండి, వాటిలోకి చలి చేమలో, చిన్న చేమలో వాటిలో తేనె ఉంది కాబట్టి వెళ్ళొచ్చు క్రిములు. కానీ వెళ్ళినప్పుడు గమ్మున అవి చూడకుండా పిండితే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి చెట్టునున్నాయే జాగ్రత్తగా కోసుకుని వాటిని ఒకసారి నీళ్ళలో ముంచితే ఏమన్నా లోపల ఉన్నాయన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు తీసి నీళ్ళు లేకుండా చక్కగా దులిపేసి గుడతోటి తుడుచుకుని అప్పుడు దాన్ని నలిపితే చాలా రసం వస్తుంది. చెవిలో 3-4 చుక్కలు వేసుకుంటే చెవి నొప్పి చక్కగా తగ్గుతుందండి. ఇన్ని రకాలుగా పారిజాతం చెట్టు పనిచేస్తుంది. ఓకేనండి, నమస్కారం.